ఏఎం న్యూస్ కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండపల్లి జాతీయ రహదారిపై త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. వివరాల్లోకి వెళ్తే ఇబ్రహీంపట్నం కొండపల్లి జాతీయ రహదారి వెంబడి విద్యుత్ లైట్లకు విద్యుత్ షాక్ రావడంతో రహదారి వెంబడి ఐరన్ గ్రిల్ కు విద్యుత్ పాస్ కావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ లైట్ల పోల్లకు ఐరన్ గ్రిల్ కు విద్యుత్ పాస్ అవుతున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ ప్రజలు వాపోయారు. కనీసం ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించాలని ప్రముఖ న్యాయవాది పరగటి రవీంద్ర కొండపల్లి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గౌరవనీయులైన హైవే ఎలక్ట్రికల్ అథారిటీ వారికి మరి ఇక్కడ ఇది కొండపల్లి మున్సిపాలిటీలో వీరభద్ర స్వామి గుడి ఎదురుగా ఉన్న హైవే మీద లైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లైట్స్లోకి ఆ పోల్స్లోకి విద్యుత్ ప్రవాహం అనేది నిరంతరాయంగా వస్తుంది. నిన్న రాత్రి 9:30కి ఇదే విధంగా ఒక రోడ్డుకి షాక్ కొడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తుండగా ఒక మరి తల్లిగారికి కూడా షాక్ కొడడం జరిగింది. మరి ఈ విధంగా హైవే మీద ఉన్న ఈ స్తంభాలు ఏదైతే ఉన్నాయో కొన్ని పని చేయని చోట ఈ గ్రిల్స్కి విపరీతమైన కరెంటు పాస్ అవుతుంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా మేల్కొని దాని సప్లై అనేది కరెక్ట్గా చూడకపోతే ప్రాణ నష్టం జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గుడి ఉండటం మూలన భక్తులందరూ ఇక్కడ దానికి తోడు గ్యాప్ ఉంచారు. ఈ ప్లేస్ గ్యాప్ ఉంచడం వలన భక్తులు ఏం చేస్తున్నారంటే ఇటు దాటి వెళ్ళిపోతూ స్తంభాన్ని ఇటు పట్టుకోవడం వలన కరెంట్ షాక్కి చాలామంది గురవుతున్నారు. రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. మరి ఎలక్ట్రికల్ వాళ్ళ ముందే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి హైవే అథారిటీస్ వారు కానీ, నేషనల్ హైవేస్ కానీ, కొండపల్లి మున్సిపాలిటీ వారు కానీ ఎవరిదైతే రెస్పాన్సిబిలిటీయో వాళ్ళు గబాలన మేల్కొని దీని కనుక ఆపకపోతే చాలా ప్రాణ నష్టం జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యలో పోల్సి ఇది షాక్ కొట్టి అటో ఇటో పడితే కనుక ఇది హైవే కాబట్టి బస్సులు కానీ లారీలు కానీ చాలా స్పీడ్గా వస్తున్నాయి. అది యాక్సిడెంటా కరెంట్ అనేది కూడా తెలుసుకొని స్టేజ్లోకి వెళ్ళిపోయే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తికి కరెంట్ తగిలిందో వెంటనే వెళ్ళి మరి వీటీపీఎస్లో ఉన్న వాళ్ళని స్పందించి వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏపీ ట్రాన్స్కోలకు ఫోన్ చేయటం. ప్రస్తుతానికైతే ఆ సప్లై ఆపారు. ఈ హైవే మీద ఏదైతే ఉందో ప్రస్తుతానికి సప్లై ఆపారు. సప్లై ఆపటం కాదు, మళ్ళీ ఎవరో వచ్చి తెలియక అది ఆన్ చేస్తే ఇది కనుక భారీ నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ట్రాన్స్కోలు హైవే అథారిటీస్ అయితే హైవే అథారిటీస్ లేదా కొండపల్లి మున్సిపాలిటీ అధికారులు అయితే మున్సిపాలిటీ అధికారులు వీళ్ళు త్వరగా రెస్పాండ్ అయ్యి రేపటికల్లా ఈ స్తంభాలకి ఏదైతే ఎలక్ట్రికల్ కరెంటు పాస్ అవుతుందో వాటిని కనుక ఇప్పటికైనా మీరు కంట్రోల్ చేయకపోతే కనుక భారీ ప్రాణ నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఆ యొక్క కరెంట్ ఎక్కడెక్కడైతే పాస్ అవుతుందో వాటిని ఆపాల్సిందిగా కోరుకుంటున్నాను.